హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం ప్రజాపాలన పేరుతో ఎలక్షన్ హామీలైన 6 గ్యారంటీలలో ఒక పథకాన్ని మినహా మిగిలిన 5 గ్యారంటీలకు ఈ నెల 28 నుండి జనవరి 5 వరకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభమై 3 రోజులే కావస్తున్నా వచ్చిన దరఖాస్తుల సంఖ్య భారీగానే ఉంది. దాదాపుగా 40,57,592 దరఖాస్తులు అయితే ఇప్పటివరకు అందాయి. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా శనివారం 1,991 గ్రామాలు, 1,877 మున్సిపల్ వార్డుల్లో మొత్తం 18,29,107 దరఖాస్తులు వచ్చాయని సిఎస్ శాంతి కుమార్ అయితే వెల్లడించారు. వీటిలో 5 గ్యారంటీలకు చెందినవి 15,88,720 దరఖాస్తులు ఉండగా ఇతర అంశాలకు సంబంధించినవి 2,40,387 ఉన్నాయని తెలిపారు. 3 రోజుల్లో మొత్తం 40,57,592 దరఖాస్తులు స్వీకరించినట్లయితే తెలిపారు. ఈ 5 గ్యారంటీల అమలుకు కొత్తగా దరఖాస్తు ఫారంను విడుదల చేసి ప్రతి గ్రామంలో రెవెన్యూ అధికారులు ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ అధికారులు ఈ పథకాల దరఖాస్తులను అయితే తీసుకోనున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్స్ని నియమించి ప్రతిరోజు 2 గ్రామాల దరఖాస్తులను డిజిటలైజ్ చేయనున్నారు. ఈ ప్రక్రియ జరగడానికి ప్రతి ఒక్క అధికారిని 18 గంటల పాటు పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించి చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది లింక్ కంపల్సరీ చేయాల్సిందేనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అని అయితే అడుగుతూ ఉన్నారు. దీనికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే ప్రభుత్వం వెల్లడించింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.